ప్రజలకి ఈ రోజు ఏం కావాలంటే సూచక క్రియలు కావాలి. ప్రజలకి ఈ రోజు ఏం కావాలంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో, దైవజనుల కుటుంబాల్లో భయంకరమైన కన్నీరు వేదన పుట్టుకొస్తున్నప్పుడు, అకస్మాత్తు మరణ వేదనలు పుట్టుకొస్తున్నప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు, ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు, ఎందుకు దేవుడు వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. అసలు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ఎవరిలో క్రీస్తుని వారు చేర్చుకుంటారో వాళ్ళు క్రిస్టియన్స్. క్రైస్తవులు క్రీస్తుని వెంబడిస్తున్న వారు. నిజమైన క్రైస్తవుడు అద్భుత ఆశ్చర్య కార్యాల మీద యేసుని నమ్మడు, ఆ బేసిస్ మీద యేసుని వెంబడించడు. క్రైస్తవుడు వేసుకున్న బేసిక్ ఫౌండేషన్ ఏంటి అంటే, ప్రధాన యాజకుడుగా ఆయన వెళ్ళాడు, చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన పైకి. మరలా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఇదిగో ఈ వధువు సంఘం కొరకు తిరిగి రాబోతున్నాడు. నిశ్చలమైన రాజ్యము, ఇదిగో ఇది అస్థిరమైన రాజ్యము, ఇది అస్థిరమైన బ్రతుకులు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అందులో యుగయుగములో జీవించబోతున్నామన్న ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు.